ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6-7 వచనాలు. హిజ్కియా యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు ఈ యవనస్తుడు 25 సంవత్సరాల వయసులో రాజుగా వచ్చాడు. హిజ్కియా అనే రాజు. ఇతని జీవిత విశేషాలు ఆలోచిస్తే ఇతడు బహు గొప్పవాడిగా జీవించినట్లు మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హిజ్కియా రాజు వెళ్ళిన చోటల్లా విజయమే సంపాదించుకున్నాడు, అనగా ఓటమి ఎరగని రాజు అన్నమాట. ఆ 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. గమనించండి, ఇతడు ఇంతటి అసమాన పరాక్రమశాలియో ఇతని వంటి రాజు ఇంతకు ముందు గాని ఆ తర్వాత గాని లేడట. ఇంత గొప్ప విజయాలకు రహస్యం ఏమిటి అని ఆలోచిస్తే అతడు దేవునిని హత్తుకొనినవాడు. అతని జీవితపు గొప్పతనము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభువుని హత్తుకొన్నందుకు ఎన్ని విజయాలు చూడగలిగాడు. ఓటమి అన్నది అతనికి తెలియని పరిస్థితి. హిజ్కియా తీర్మానము మనం ఆలోచిస్తే హిజ్కియా రాజైన ఆహాజు కుమారుడు. భక్తిహీనమైన తండ్రి కలిగిన వాడై ఉండి హిజ్కియా చేసుకున్న యోగ్యమైన తీర్మానాలు అతనిని మేలైన మార్గాలకు నడిపించాయి. హిజ్కియా తండ్రి ఆహాజు, ఆయన కూడా రాజే. 2వ దినవృత్తాంతాలు గ్రంథములో 28వ అధ్యాయము 24 వాక్య ప్రకారంగా ఆహాజు హిజ్కియా వాళ్ళ నాన్న దేవుని మందిరములో ఉన్న సామాన్లన్నీ ఉపకరణాలన్నీ మొక్కలుగా నరికించి వేశాడు. ఆహాజు విధానం అంతా అన్ని సంబంధాలు కత్తిరించుకోవటమే. ఎవరితోనూ నాకు సహాయం ఎక్కర్లేదు అని కత్తిరించుకోవడమే. హిజ్కియా అందరితో సంబంధాలు కలుపుకొని వెళ్ళేవాడు. గమనించారా? వాళ్ళ నాన్న ఎవ్వరితో సమాధానంగా ఉండేవాడు కాదు. ఎవ్వరితో పడదు ఇంకా ఆ వ్యక్తికి. కానీ హిజ్కియా అలా కాదు. తండ్రి మార్గాన్ని ఎంచుకోలేదు. తండ్రి తప్పులుగా ఎంచి తన పితరుడైన దావీదు మార్గాలను అనుసరించాడు. ఆహాజు వాళ్ళ నాన్న దేవుని మందిరపు తలుపులు మూసేస్తే ఈయన హిజ్కియా దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. తండ్రి తప్పు మార్గములను విడిచిపెట్టాడు. ఉన్నత స్థలాలను కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నాలుగా చేసి వాళ్ళ నాన్న నిజంగా దేవుడికి ఎంత విరోధంగా జీవించాడండి. దేవుని బిడ్డే, ఇశ్రాయేలుకి దేవుని ప్రజలకు రాజే. అతడు విగ్రహారాధన, బలిపీఠాలు కట్టడం, ఇశ్రాయేలీలు నిహుష్టాలని పేరు పెట్టి దానికి ధూపం వేసేలాగా చేశాడు. ఇవన్నీ కొడుకొచ్చి మా నాన్న చేసినవి కరెక్ట్ కాదు. సహజంగా కొడుకులు వచ్చి ఏం చేస్తారు? మా నాన్న నడిచిన మార్గంలోనే నేను నడవాలి, కనుక మా నాన్న చేసింది చాలా తప్పులు కనబడుతున్నాయి అని అన్య దేవతలన్నీ తీసేశాడు, ముక్కలుగా నరికేశాడు. ఈ యవనస్తుడు దేశంలో నుండి అసలు విగ్రహారాధన తీసివేశాడు. తన తండ్రి తప్పు మార్గాన్ని విడిచి నీతిమంతుడైన దావీదు నడిచిన మార్గాలను తెలుసుకొని అతని మార్గాలలోనే నడిచాడు. దావీదు మార్గంలోనే, వాళ్ళ నాన్న మార్గంలో నడవల. మంచి దేవుని సేవకుడు, మంచి రాజు, ఆయన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యందు విశ్వాసం ఉంచాడు.
బొమ్మల పూజల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకొని నిజదేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈ ఉదయకాలం మందు నా తండ్రి నడిచాడు, నా తల్లి నడిచింది, ఓకే, పెద్దలను మనం గౌరవిద్దాం. కానీ వాళ్ళు సత్య మార్గాన్ని ఎంచుకున్నారా? నిజమైన దేవుణ్ణి ఆరాధించారా? కనుక వాళ్ళని గౌరవించండి. కానీ వాళ్ళు దేవునికి విరోధమైన మార్గంలో నడిచిన ఆ మార్గాలు ఉన్నాయి చూసారా, అవి మాత్రము అవలంబించమాకండి. అది మనకు దీవెన కాదు. వాళ్ళ ఆచారాలు, వారి సెంటిమెంట్లు అవన్నీ ప్రక్కన పెట్టండి. బైబిల్ ఏం చెప్తుందో ఈ మార్గంలో నడవండి. అది మీకు ఆశీర్వాదం. దేవుణ్ణి హత్తుకున్న హిజ్కియా, హత్తుకొనుట అనే మాట బహుశ్రేష్టమైనది. బైబిలు హత్తుకొనుట అనే మాట భర్త భార్యను హత్తుకొనెను అంటే వారిద్దరూ ఎల్లకాలము కలిసి ఉండవలసినది, చావైనా బ్రతుకైనా వారితోనే అని అర్థం ఉంటుంది. ఇక ఎన్నడూ వేరుపడని బంధమైన మాట హత్తుకొనుట అనేది. హిజ్కియా దేవునితో హత్తుకున్నాడు అని మనం చదువుతున్నాం. దేవునితో హత్తుకొని పోయాడు. దేవునితో తనకున్న సంబంధాన్ని దృఢం చేసుకున్నాడు. నేను నా దేవుడు ఎల్లకాలం ఒక్కటిగానే ఉంటామనుకున్నాడు. ప్రియ యవనస్తులారా, ఈ ఉదయకాలమందు మరి హిజ్కియాలాగా ఒకసారి ఆలోచిస్తారా? నీ సంబంధం దేవునితో ఎలాగుంది? శాశ్వతంగా దేవునిని హత్తుకునే విధానమేనా? మీరు ఎక్కడ చదువుకు వెళ్ళినా, ఏ పరిస్థితిలో అన్నా దేవుడిని, సంఘాన్ని హత్తుకునేవారుగా ఉండాలి. అది ఆశీర్వాదం. లేక తాత్కాలికంగా హత్తుకునే విధానం వద్దు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో రూతు అత్తను హత్తుకొనెను అనుంది. అనగా అత్త నయోమితోనే జీవితాంతము బ్రతకాలని నిశ్చయించుకుంది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దగ్గరే నేను ఉంటాను, నిన్ను పాతిపెట్టిన స్థలంలోనే నేను పాతిపెట్టబడతాను అని రూతు హత్తుకొనుట ఎంతవరకు వెళ్ళిందంటే చావు వరకు హత్తుకునే విధానం ఈ యవనస్తురాలైనటువంటి రూతు జీవితంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా మరి ఆ దేవుని యొక్క మాటల పరంగా గనక చూస్తే, లేకపోతే లోకంలోనికి వెళ్ళిపోవడం, కాసేపు దేవుని హత్తుకోవడం, లోకంలోకి వెళ్ళిపోవడం అనేది అది ఆరోగ్యకరమైనటువంటి విషయము కాదు. 2 సమూయేలు గ్రంథం గనక చూస్తే 15వ అధ్యాయము 18 నుండి 20లో ఎత్తయి అని ఒక వ్యక్తి కనబడతాడు. దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు అరణ్యంలో దాక్కోవడానికి వెళుతుండగా ఎత్తయి దావీదును వెంబడించడానికి వచ్చాడు. అప్పుడు దావీదు, నువ్వు నివాసం కోరి పరదేశివి, మా మధ్యలోకి నీవు వచ్చావు, వేరే ప్రాంతాల నుంచి నీవు వచ్చావు ఇక్కడ, కనుక నీకెందుకు మాతో ఈ కష్టం, తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపో. నిన్ననే వచ్చి నీకు ఎక్కడికి పోదువో తెలియని మాతో ఈ తిరుగులాట ఎందుకు అని అంటే, ఎత్తయ్య అంటాడు 21వ వచనంలో, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, ఏ స్థలమందు నీ ఉంటావో ఆ స్థలములోనే నీ దాసుడగు నేనుంటా. ఎంతటి శాశ్వత తీర్మానం చేసుకొని దావీదును హత్తుకున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని దీవించబడ్డాడు అని జ్ఞాపకం చేస్తున్నా. రూతు అత్తను హత్తుకొని దీవించబడిన కదా, ఎత్తయి దావీదును హత్తుకొని దీవించబడిన కదా. హిజ్కియా దేవునితో హత్తుకున్నాడు. హిజ్కియా దేవునిని హత్తుకొని ఎక్కడ వెనుకదీయలేదు. ఆయన మోషేకి ఆజ్ఞాపించిన అర్థాలన్నిటినీ, ఆ మాటలన్నిటినీ కూడా గైకొన్నాడు. దేవుని హత్తుకోవటంలో 2వ భాగం దేవుని వాక్యానికి లోబడి పాపాలన్నీ కూడా విడిచిపెట్టాలి. అది దేవుణ్ణి హత్తుకోవటం. హిజ్కియా దేవుని హత్తుకున్నాడు, దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు. అందుకే అంతటి దీవెనలు పొందుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడలారా, మరి యవనస్తుడైనటువంటి ఈ ఉదయకాలమందు హిజ్కియా మంచి యవన వయసులో, 25 ఏళ్ల వయసులో అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, నిజంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అన్ని గనక ఉంటే ఈ లోకంలో ఉన్న యవనస్తులు చాలా మంది చెడు మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు.
కానీ నిజంగా ఆ వయసులో హిజ్కియా అన్ని అండదండలుండి దేవుడి మార్గంలో బైబిల్ పరంగా మోషే చెప్పిన ఆ వాక్య ప్రకారంగా ఆజ్ఞలు విధులు కట్టడంలో దావీదు ఎక్కడైతే అడుగు తీసి అడుగు వేశాడో ఆ మంచి మార్గంలో నడుచుకున్నాడంట. దేవుణ్ణి హత్తుకున్నాడు, హక్ చేసుకున్నాడు. అందుకే అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. మరి ఉదయకాలమందు లోకాన్ని హత్తుకుంటారా, దేవుణ్ణి హత్తుకుంటారా? ఈరోజు ఉదయకాలం ముందు యవనస్తుల యొక్క భాగమైనప్పటికీ ఈ మాటలు హిజ్కియా పెద్దలకి ఆదర్శంగా ఉన్నాడు. స్త్రీలకి, యవనస్తులకి అందరికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం హత్తుకోవాలి ప్రభువుని. అలాగున మనం ప్రభువుని హత్తుకుందాము, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, నిజంగా యవనస్తుడైనటువంటి ఆ హిజ్కియా నిజంగా దీవెనకరంగా జీవించాడు. లోకంలో తనకు లోటంటూ కూడా ఏది లేదు. వెండి ఉన్నా, బంగారం ఉన్నా, కోట్ల ఆస్తులున్నా, రథాలున్నా, గుర్రాలున్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని బిల్డింగులున్నా హిజ్కియా మరి రాజు కోటలున్నా కానీ 25 వయసులో నిజంగా మంచి చెడిపోయే వయసు అదే. లోకంలో ఏదో చెయ్యాలి, ఏదో నడవాలి అనుకునే వయసు. కానీ ఆ వయసుని మీ కొరకు కేటాయించాడు. రాజుగానే ఉన్నాడు కానీ ఎక్కడ ఏ విధమైన పాపం చేయకుండా మిమ్మల్ని హత్తుకొని జీవించాడు. ఈ ఉదయకాలము ఒక యవనస్తుడే కానీ మా అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలబెట్టారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. కనుక మేమందరం కూడా హిజ్కియా మరి తన ముందు ఆ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, దావీదు నడిచిన మార్గాన్ని ఉంచుకున్న విధంగా మేము కూడా ప్రభువా అట్టి మార్గాలలో నడిచే కృపను మీరు దయచేయండి. ఎత్తయి దావీదును హత్తుకున్నాడు. మరి పరదేశి, దేశంగాని దేశస్థుడైనా కానీ ఆ రాజునే హత్తుకోవాలి అనుకున్నాడు. మరి రూతు చూస్తే నయోమిని హత్తుకుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మిమ్మల్ని చివరి వరకు హత్తుకునే జీవితాలు మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాలమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు మీరు వాళ్ళని దీవించి ఆయుష్, ఆరోగ్యాలతో నింపి ఈరోజు ఈ కుటుంబంలో ప్రభువా ఎవరైతే మాటలు ఏకీభిస్తున్నారో ప్రార్థనలో వాళ్ళందరినీ దీవించి వారందరికీ మంచి ఆరోగ్యాలు, సమృద్ధి, పోషణ దయచేసి ఏది వారి కుటుంబాలలో తక్కువ, లోటు కలగనీయకుండా వారు ఏ నిరాశలో ఉన్నా, ఏ నిస్పృహలో ఉన్నా, దేని కొరకు ఎదురు చూస్తున్నా ప్రభువా వారి హృదయవాంఛలన్నీ తీర్చి ఈ దినమంతా కూడా మేలు చేసి ప్రతి కీడు నుండి, ప్రతి శోధ నుండి తప్పించి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మరి అనేకులకు ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.